డైలీ భోజనంలో ఎన్ని రకాల కూరలు, పప్పు, సాంబారు ఎన్ని రకాలున్నా సరే, ఒక పచ్చడనేది మాత్రం మన తెలుగు వాళ్ళకి కంపల్సరీ ఉండాలనమాట. అది ఉంటే కానీ భోజనం చేసినట్టు ఉండదు పూర్తిగా. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు కూడా నేను మంచి టేస్టీ పీకిల్ ఒకటి ప్రిపేర్ చేసేసానండి. అదే ఇన్స్టెంట్గా మామిడికాయతోటి పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఉప్పులో వేసి ఊరబెట్టాల్సిన అవసరం ఉండదండి. చిటికీలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కలెక్టర్కాయలు ఉంటాయి కదా, అవి అయితే దాంతో చేస్తున్నాను నేను. అంటే ఇవి కొంచెం లైట్గా తీపి, లైట్ పులుపు ఉంటాయి అనమాట. పూర్తిగా పుల్లగా అయితే లేదు. మీకు పుల్లగా కావాలనుకుంటే అలాంటి కాయలు కూడా చేసుకోవచ్చు. ఇవైతే మనం కోసుకొని తింటూ ఉంటాం కదా, అటువంటి కాయలు అనమాట. దీంతో నేను ఒక 2 కాయలతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇది. పైన ఇలా తొక్క తీసేసి తడి లేకుండా చేసుకోండి. తొక్క అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈజీగా ఇలా 2 కాయలతోటి అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఇందులో ఎంతంత క్వాంటిటీ కావాలో, ఇంగ్రీడియంట్స్ అవి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఇలా అన్నీ కూడా కొంచెం ఇవి బాగా పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నవిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతాయి. ఇవి అయితే 2 కాయల ముక్కలు అనమాట. ఇవి గిన్నెతో కొలుచుకుందాము. ఈ బౌల్ తోటి అయితే ఏదో ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ తోటి ఒక 2 గిన్నెలు అయ్యేలాగా కొలుచుకోవాలి. దీంతో అయితే 2 గిన్నెల ముక్కలు అయితే అయ్యాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి మెంతులు వేయించుకుందాము. ఇందులో మెంతి పిండి ఒకటి వేస్తే సరిపోతుంది. ఆవపిండి అవసరం ఉండదు. 1 టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. చేసేసి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవచ్చు. పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇలా వేగితేనే చేదు అనేది ఉండదన్నమాట మెంతులు అనేవి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. 100 గ్రాముల కంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఒక చిన్న కప్పుతోటి వేరుశనగ నూనె వేస్తున్నాను. స్టవ్ మీద కడాయిలోనే వేసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంగువ ముక్క కూడా వేసేస్తున్నాను. ఇంగువ పొడి ఉంటే వేసుకోండి. ఇంగువ ముక్క ఉంటే ఇంకా మంచిదనమాట. ఇంగువ ముక్క అయితే ఇలా వేయించేసి తీసేసి మనం పొడి చేసేసుకోవాలి. అలాగే మెంతులు పొడి చేస్తాం కదా, అందులో వేసేసి పొడి చేసేస్తాను అనమాట. తీసేసి పక్కన పెడుతున్నాను. ఈ మాత్రానికే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి ఆయిల్ అయితే, మెంతి వాసన. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ ఇందులో మనం వేయించుకోవాలన్నమాట. ఇదొక టేస్ట్ అనమాట అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఉప్పులో వేసి ఊరబెట్టుకోవడం, లేదంటే అప్పటికప్పుడు కలిపేసుకోవడం, పచ్చి ముక్కలోని రకరకాలు చేస్తూ ఉంటాం. ఇదైతే ఎండతో పని లేదండి, చక్కగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసేసి బాగా మగ్గించేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. ఇదొక టేస్ట్ అనమాట అండి, వేగుతాయి కదా, వేగడం వల్ల వేరొక టేస్ట్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. మూత అయితే పెట్టాను కదా, ఒకసారి పెట్టాలండి. కొద్దిసేపు పెట్టిన తర్వాత కొంచెం ముక్క అనేది మెత్తబడిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా వేగుతుంటే నూనె అనేది పైకి తేరిపోతుంది. అలాగే ముక్క అనేది కూడా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాము. కొంచెం క్రష్ చేసేసి ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కూడా ఇందులో వేగాలన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత మనం పోపు వేసుకోవడం అది ఏమి ఉండదండి. 1 బై 1 అన్నీ ఇప్పుడు అయిపోతున్నాయి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఆయిల్లో బాగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గే వరకు ఇంకొంచెం సేపు 5 నుంచి ఒక 7-8 నిమిషాలు అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం పట్టదు, వేగిపోతాయి. ఆల్మోస్ట్ వెల్లుల్లి కూడా వేగిపోయాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పచ్చడి అనేసరికి మనం పసుపు కంపల్సరీ వేస్తాం కదా. ఇలా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిద్దాము. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇది వేడివేడి దాని మీద అసలు కలపకూడదు. రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా మెంతి పొడి, ఇంగు కూడా వేసేసాను ఇందులో. ఆ పొడి వేసేసాను. అలాగే మనం కొలుచుకున్న కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు కారం వేస్తున్నాను, పచ్చికారము. అలాగే సరిపడినంత సాల్ట్, ఒక 3 స్పూన్లు అయితే సాల్ట్ అయితే సరిపోయింది. లేదంటే 1/2 కప్పు కారం వేసుకున్నాం కదా, 1/4 కప్పు వరకు ఉప్పు అనమాట కొలత. అలా కాకుండా స్పూన్తో అయితే బాగా తెలుస్తుందని చెప్పి నేను కలిపే స్పూన్ తోటి 3 స్పూన్లు అయితే చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసాను. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ కూడా, ఇంక మళ్ళీ వేయలేదు నేను. ఇలా కలుపుతుంటే లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్. చాలా బాగుందండి. ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ ఉంటుంది. అన్నంలోకి అయితే ఇంకా అసలు ఊరాల్సిన పని లేదండి, ఇప్పుడే తినేయచ్చు అనమాట వెంటనే వేడివేడి అన్నంలో. చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి మరి.
నచ్చితే మరి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఈ పచ్చడి అయితే ఒక 10-15 రోజులు అయితే బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందన్నమాట. సో నచ్చితే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.